నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనం మాట్లాడే మాటలు కోమలంగా ఉండాలే కానీ కర్కశంగా ఉండకూడదు. మన మాటలతో ఎవరినైనా మెప్పించేలా ఉండాలే కానీ నొప్పించేలా ఉండకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 23 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 2:20. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:52. తిథి ఏకాదశి రాత్రి 10:26 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3:49 వరకు, తదుపరి రేవతి. కరణము భవ ఉదయం 11:51 వరకు, తదుపరి భలవ. రాత్రి 10:26 వరకు, తదుపరి కౌలవ. యోగము ప్రీతి సాయంత్రం 6:31 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:26 నుండి 5:03 వరకు. గులిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:30 వరకు. వర్జ్యం రాత్రి 2:55 నుండి 4:22 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 10:52 నుండి 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 23 శుక్రవారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 10:26 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రేవతి నక్షత్రం శుక్రవారం కలయికతో అమృత సిద్ధియోగం సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4:02 నుండి శనివారం ఉదయం 5:46 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా భవనాలు నిర్మించాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలన్నా ఈ అమృత సిద్ధి యోగ సమయంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా అంతులేని విజయాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలకు అనుకూలమైన సమయం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. శుక్రవారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరత్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: హిందూ మత విశ్వాసాల ప్రకారం అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల జాతకుల సకల కోరికలు నెరవేరుతాయి. ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కంచు పాత్రలు వాడకూడదు. అన్నం పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఆ రోజు ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని, అన్నం తినడం వల్ల అవి శరీరంలోకి చేరుతాయని పెద్దలు చెబుతారు. అందరికీ అపర ఏకాదశి శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడిని నపుంసకుడివి కమ్మని ఊర్వశి శపించింది. ఈరోజు ప్రశ్న: గంధమాదన పర్వతము వద్ద భీముడు ఎవరిని కలిశారు? ఆంజనేయుడు, సుగ్రీవుడు, హయగ్రీవుడు, ఇంద్రుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొత్త వ్యక్తులు పరిచయమై మీలో కొత్త ఆశలు చిగురిస్తాయి. వృషభ రాశి: ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. మిథున రాశి: ముఖ్యమైన కార్యక్రమాలు అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి: కొత్త కార్యక్రమం చేపట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా సమయానికి పూర్తి చేస్తారు. సింహరాశి: ఆదాయపరంగా ఇబ్బందులు లేకున్నా కొత్త అవసరాలకు రుణాలు చేస్తారు. కన్య రాశి: రావలసిన సొమ్ము అందుతుంది. తులారాశి: సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కారం. వృశ్చిక రాశి: ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మకర రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుంభరాశి: ప్రముఖ వ్యక్తులతో పరిచయమై సమావేశాలలో పాల్గొంటారు. మీనరాశి: ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.